హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ బియ్యపు పిండితో క్రిస్పీ చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చెక్కలు గుల్లగా క్రిస్పీగా రావాలి అంటే పిండిని ఇలా కలిపి చేశారంటే పొంగుతూ చాలా బాగా వస్తాయి. లేట్ చేయకుండా ఈ క్రిస్పీ చెక్కలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి 2 స్పూన్స్ పెసరపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని 1 గంట సేపు నాననివ్వాలి. మిక్సీ జార్లోకి 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యపు పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వేడి నూనె. వేడి నూనె వేసుకోవడం వల్ల చెక్కలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి కొంచెం జిగురు వచ్చి విరగకుండా వస్తాయి. ఈ విధంగా కలుపుకొని పిండి డ్రై అవ్వకుండా ఒక తడి క్లాత్ని కప్పి 10 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల చెక్కలు ప్రిపేర్ చేసుకుందాము. పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. అలానే మిగిలిన పిండిని కూడా ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి చేయకుండా కొన్ని ఉండలు చేసుకొని మిగిలిన పిండిని ఆరిపోకుండా క్లాత్ కప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ ప్రెస్ తీసుకొని దాని మీద ఒక పాలిథిన్ కవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ని 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఈ ఉండలని ఒక్కొక్కటి తీసుకొని పూరీ ప్రెస్ మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని కవర్ నుంచి తీసి పేపర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ వేసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన ఉండల్ని కూడా మిడిల్లో పెట్టి ప్రెస్ చేసుకొని పేపర్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకొని వీటిని బాగా వేడి ఆయిల్లో స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే చెక్కలు పొంగుతూ వస్తాయి. ఒకవేళ పొంగకుండా వస్తే మళ్ళీ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఎర్రగా వేగితే బయటకు తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ వేడవకుండా వేస్తే గట్టిగా వస్తాయి. చూసారు కదా, చెక్కలు పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఈ చెక్కలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక చెక్కని తుంచి చూపిస్తున్నా చూడండి, బాగా క్రిస్పీగా వచ్చాయి. ఈ సంక్రాంతికి ఈ చెక్కలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.